ఇట్లా చేయలేని వాళ్ళకి ప్రత్యేకంగా అమావాస్య రోజు చెప్పారు. ఎప్పుడో తెలియదండి, వాళ్ళు ఏ తిథి రోజు పోయారో తెలియదు, మాకు నవంబర్ 3వ తారీఖు పోయారు లేదా 6వ తారీఖు పోయారని తేదీలు చెప్తారు చూసారా. అట్లా సంప్రదాయ తిథులు తెలియని వాళ్ళకి అమావాస్య రోజున పెట్టమన్నారు. కనుక పెద్దలే పెట్టుకోవడం అంటారు. పితర అమావాస్య అని మన ప్రాంతీయంగా ఉంది కదా. పితర అమావాస్య, పితృదేవతల అమావాస్య, మహాలయ అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ 15 రోజుల్లో ఏ తిథి రోజు రాకపోయినా, తిథి గుర్తు లేకపోయినా అమావాస్య రోజు చేయడం ఉంది. ఈ మిగతా రోజుల్లో ఎప్పుడు తిథి ప్రకారం చేసినా కూడా మహాలయ శ్రాద్ధం పెట్టడం అనేది అమావాస్య నాడు. కనుక అమావాస్య పితృ తిథి అన్నారు. మనకు వెళ్ళిపోయిన రోజు ఏదో తెలియకపోతే అమావాస్యని నిర్ణయంగా తీసుకోమన్నారు. కనుక అమావాస్య నాడు పితృదేవతల యొక్క తిథి కనుక ఈ 15 రోజులు చేయాలి. పితృదేవతలు అంటే మన తల్లి, తండ్రి, ఆ పైన వాళ్ళు, ఆ తనతో పాటు పుట్టిన వాళ్ళు, ఆడపిల్లలు లేదా ఇక మేనత్తలు, తనకి పిల్లనిచ్చిన వాళ్ళు, ఇటువైపు అటువైపు అందరూ కలిపితే చాలా మంది అవుతారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మహాలయ శ్రాద్ధం అనేది పెట్టాలి. వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. వాళ్ళ యొక్క ఆశీస్సు వల్ల మన కుటుంబం కూడా వృద్ధి అవుతుంది. కనుక ఈ పితృ యజ్ఞం అన్నమాట. ఇది ఒక యజ్ఞం, పవిత్రమైన కార్యక్రమం. ఇది ఉత్సవంలాగా చేయకూడదు, కానీ శ్రద్ధతో చేయాలి. శ్రాద్ధము అన్నారు. శ్రద్ధతో మనసు పెట్టి ఆచార ప్రకారం చేయాలి. కనుక ఆ రకమైనటువంటి ఆరాధన చేస్తే, ఇక్కడ చేస్తే అక్కడ వారికి చేరుతుంది అనేటువంటిది ఒక సనాతన వైదిక సంస్కారంలో ఉండే ఒక నమ్మకం. మహాలయ పక్షాలు ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.